హాయ్ అండి అందరికీ. ఇంటింటి రామాయణం సీరియల్ ఫుల్ ట్విస్ట్ అండ్ టర్మ్స్ అయితే జరిగాయి. అవని ఇచ్చిన షాక్ అయితే పల్లవి అయితే దిమ్మ తిరిగిపోయిందని చెప్పొచ్చు. అసలు షాక్కి గురి అవుతుంది. అసలు అవని చేసిన పనికి పల్లవి అసలు రియాక్షన్ ఎలా ఉంటుంది, అలాగే కమల్ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం 100% చూడాల్సిందే. ఇంకా నిజ స్వరూపాన్ని తెలుసుకొని అయితే చంప పగలగొడతారు, పళ్ళు మొత్తం రాలిపోతాయి. అసలు సూపర్ సీను, ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీన్ అని చెప్పొచ్చు. అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా ఏం చేస్తారనంటే పల్లవి ఏం చేసి శ్రేయాకేమో వాంతులు విరోచనాలు అన్నీ అవుతాయన్నమాట. శ్రేయ కడుపుతో నుండి శ్రేయ అసలు ఏం తినదు, కానీ కావాలని ఆట ఆడించుకుంటుంది అనమాట. ఇది చేయి అది చేయి ఇది చేయి అని చెప్పేసి. ఇక పల్లవి ఏం చేస్తుందంటే అమ్మో శ్రేయాకి ఇంత వేస్తురు, అసలు నాకు కూడా ఏదన్నా అని చెప్పి ఆయనతో కడుపుతో లేకున్నా కానీ కడుపుతో ఉన్నట్టు నటిస్తుంది కదా పల్లవి. ఏం చేస్తారు, మీనాక్షికి డౌట్ వస్తుంది, అసలు నాకు పల్లవి కడుపుతో లేనట్టు అనిపిస్తుంది అమ్మ, అవని ఒకసారి చెక్ చేయాలి అని అంటే అప్పుడు అవనికి కూడా కొంచెం డౌట్ వస్తుంది. కానీ ఎందుకు అలా కడుపుతో ఉండి ఒక ఏ ఆడదైనా అలా అబద్ధం ఆడుతుందా, వద్దులే అమ్మ నువ్వు అనుకున్నది అబద్ధం, అలా ఏం చెయ్యదు, ఒక తల్లికి అలా ఒక తల్లి కాబోతున్నని నిజాన్ని అబద్ధమని చెప్తే ఊరుకుంటారా, అసలు అది అబద్ధం అని చెప్పి ఇంకా లైట్ తీసేసుకుంటుంది అనమాట. తీసుకున్న తర్వాత మీనాక్షి మాత్రము ఇంకా చక్రధర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఎందుకంటే అవనిని ఇంకా అలాగే భరత్ని చాలా అవమానిస్తారు కదా, నీ తండ్రి ఎవరు అసలు ఎవరో తెలియదు అని చెప్పేసి. అప్పుడు మీనాక్షి ఇంకా చక్రధర్ దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే నేను విడిపిస్తాను, కానీ నా పిల్లలకు తండ్రి నువ్వే అని చెప్పు, అసలు పల్లవికి తెలియకుండా, అసలు నేను కూడా అవని కూడా నీ కూతురే అని చెప్పి పల్లవికి తెలియదు కాబట్టి చాలా టార్చర్ పెడుతుంది. కానీ తను సొంత అక్క అవని అని చెప్పి పల్లవికి తెలిస్తే తను చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది, అలాగే నిన్ను అసలు నీ చీ కొడుతుంది అని చెప్పేసి. అంటే అప్పుడు చక్రధర్ అంటాడనమాట, అవని గుణము నీలాంటిది, పల్లవి గుణం నాలాంటిది, తెలిసినా కానీ అసలు అంత సపోర్ట్ చేయదు మిమ్మల్ని అని చెప్పేసి ఇంకా చక్రధర్ డేర్గా చెప్పేసరికి అప్పుడు మీనాక్షి అంటుందన్నమాట, నువ్వు తండ్రి అని ఒప్పుకో, బయటకు వచ్చిన తర్వాత అందరి ముందు నేను నిన్ను విడిపిస్తాను అనేది చెప్తుంది. చెప్పేసరికి చక్రధర్ ఏం చేస్తాడు, మూర్ఖంగా ప్లాన్ చేస్తాడనమాట. ఓకే ఎట్లనైనా బయటకు పోయి ఇంకా వీళ్ళిద్దరిని చంపేయాలి, ఏదో ఒకటి చెప్పి బయటకైతే వెళ్ళాలని చెప్పి నటిస్తాడనమాట. సరే నేను అట్లనే చేస్తా, ఇల్లుండే బదులు బయటకు వెళ్ళి నిజం ఒప్పుకుందే నయ్యము అని చెప్పేసి అయితే అనుకుంటాడనమాట. కానీ మీనాక్షి నమ్మదు. ఎందుకో నువ్వు వెళ్ళిన తర్వాత చెప్పకపోతే ఏం చేయాలి, బయటకు వచ్చిన తర్వాత నేను ఎందుకో నాకు నమ్మబుద్ధి అయితే లేదంటే ఈ జైలు నుండి నరకం అనుభవించడం కన్నా బయటకు వచ్చి నిజం ఒప్పుకుంది బెటర్ కదా అని అనుకుంటున్నాను నేను అని అయితే ఇంకా చక్రధర్ అంటాడనమాట. అనేసరికి అప్పుడు మీనాక్షి ఏమంటుంది, ఓకే అయితే నిన్ను బయటకి విడిపిస్తాను అని చెప్పి తనైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక చక్రధర్ అయితే మూర్ఖంగా ఆలోచిస్తాడనమాట. ఆలోచించేసరికి ఇంకా ఇంటికి రాదు మీనాక్షి, అటు అవని దగ్గరికి రాదు, అటు తన భరత్ దగ్గరికి అయితే వెళ్ళదనమాట. ఇద్దరు ఫోన్ చేసుకుంటారు, చాలా టెన్షన్ పడిపోతారు, అమ్మ ఇటువైంది అని చెప్పేసి. ఇంకా కొద్దిసేపు తర్వాత ఇంకా భరత్ దగ్గరికే వెళ్తుంది అనమాట మీనాక్షి. వెళ్ళిన తర్వాత అప్పుడు భరత్ ఫోన్ చేశాడు, అక్క నా దగ్గరికే వచ్చింది అమ్మ, ఇట్లా చక్రధర్ దగ్గరికి వెళ్ళిందట అని చెప్పేసి అంటాడనమాట. అనేసరికి అప్పుడు ఇక అవని ఓకే అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేసి అనుకుంటుంది అనమాట, అమ్మ నువ్వు చక్రధర్ దగ్గరికి వెళ్ళావు, నా తండ్రి తనే అని చెప్పి ఒప్పుకుంటాడని అనుకుంటున్నావు కానీ ఒప్పుకోడమ్మా, నిన్ను చంపాలని చెప్పి ట్రై చేస్తున్నాడు అని చెప్పి ఇంకా అవని మనసులో అనుకుని అయితే బయటకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళినాక నైట్ అయితే అందరూ పడుకుంటారు, మార్నింగ్ అవుతుందన్నమాట. అయిన తర్వాత ఇంకప్పుడు అవని ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చేస్తుంది, వాళ్ళ తమ్ముడితో అమ్మతో మాట్లాడుకుంటూ బయటకు వచ్చేస్తుంటే అప్పుడు ఇంకా కమల్ ఏం చేశాడంటే చాలా కేర్ చూపిస్తాడనమాట పల్లవి మీద. పల్లవి అసలు ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడము అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవ్వడము, తనకి సేవలు చేయడం, చాలా కేర్ అంటే చాలా కేర్ చేసుకుంటాడు, చాలా ప్రేమ చూపించుకుంటాడు. కమల్ ఏం చేస్తాడంటే బయటకి పల్లవిని తీసుకొని వస్తాడనమాట. తీసుకొని వచ్చి ఇంకొక బాక్స్ పెడతాడు, నువ్వు యోగా అండ్ ఎక్సర్సైజులు చాలా స్టిఫ్గా ఉండాలి, నువ్వు స్టిఫ్గా ఉంటేనే లోపల ఉన్న బేబీ కూడా చాలా గట్టిగా ఉంటుంది, కాబట్టి నేను చెప్పింది చెయ్యి అని చెప్పి యోగా ఎక్సర్సైజ్ చేయమని చెప్తాడు. అప్పుడు పల్లవి అనుకుంటుంది అనమాట, అబ్బాయి ఏంటి వీడు ఊరుకునేటట్లు లేడు, అసలు ఎలా చేయాలో ఏమో మర్చిపోయినా అని చెప్పి కవర్ చేస్తుంది. కమల్ ఏం చేశాడు, ఇట్లా వెయ్యి అని చెప్పి ఇంకా అప్ అండ్ డౌన్ లాగా స్టెప్స్ అయితే చూపిస్తాడు అనమాట. చూపించి నువ్వు ఇది కంటిన్యూ అయ్యి నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను అని అయితే తను లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు పల్లవి ఏం చేస్తుందంటే అవని వెనకాల నుండి అన్నీ చూస్తుంది అనమాట. అప్పుడు పల్లవి ఏం చేస్తుంది, ఇంకా పోయిండుగా తీ అని చెప్పి ఇంకా గిర సాంగ్ పెట్టుకొని ఇంకా మంచిగా పాటలు పెట్టుకొని జంగచక అని చెప్పి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. డ్యాన్స్ చేసేసరికి
పా అవని షాక్ అవుతుంది. అరే ఏంటి కడుపుతో ఉంది కదా గట్ల ఎగురుతుంది ఏంది, అమ్మ అన్నది నిజమేనా ఏంటి, అసలు పల్లవి అలా ఎగురుతుంది ఏంది అని చెప్పేసి ఇంకా అనుకొని అంతా చూస్తూ ఉంటుంది. ఇంకా కమల్ రాగానే ఏమో ఎక్సర్సైజ్ చేసినట్టు నటిస్తుంది, కమల్ పోగానే డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేసి ఇంకా అవనికి అప్పుడే డౌట్ వస్తుంది అనమాట, అమ్మ అన్నది కదా అసలు పల్లవి కడుపుతో ఉందా లేదా, అసలు అబద్ధం ఆడుతుందా ఏంది అని చెప్పేసి ఇంకా అనుకొని అందరైతే లోపలికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఇంకప్పుడే శ్రేయాకైతే కాళ్ళు వాపులు వస్తాయి అన్నమాట. అయితే ఇంకా శ్రీకర్ ఏం చేస్తాడంటే శ్రేయాను ఎత్తుకొని వచ్చేసరికి అందరు షాక్ అయిపోతారనమాట. రా ఏంట్రా మరి అంత సున్నితంగా అవసరం లేదురా, అందరు కడుపుతూ ఉంటారు, నడవాలరా, నడవకపోతే బ్లడ్ అంతా ఇంకా కాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా వాపులు ఎక్కువైతాయి అని చెప్పి పార్వతి భానుమతి ఇంక అందరు అంటారనమాట. అప్పుడు అవని కూడా అంటుంది. అనేసరికి అప్పుడు శ్రేయ అంటుంది, నా వల్ల అవ్వట్లేదు, నాకు చాలా ఉబ్బుడుగా ఉంది అని చెప్పి ఇంకా తను ఏదో సొల్లు మాటలు చెప్పేసరికి అప్పుడు ఇంకా పల్లవి అంటదనమాట. పల్లవి ఏమంటదంటే, నాకు రాగి ముద్ద తినాలనిపిస్తుంది అత్తయ్య, నాకు రాగి ముద్ద కావాలి అని చెప్పేసి అంటే పార్వతి కూడా మళ్ళీ అవనికే చెప్తుంది. మళ్ళీ శ్రేయ చెప్తుంది, నాకు స్వీట్ తినబుద్ధి అవుతుంది, ఇది తినబుద్ధి అవుతుంది, అది తినబుద్ధి అవుతుంది అని చెప్పి. ఇంకప్పుడు ఏమంటదంటే, ఇంట్లో పని ఉంది, వాకిలు ఊడ్చి ఇంకా ఇల్లు పని అంతా అయిపోయిన తర్వాత మీకు చేసిస్తాను, ఒక 5 minutes ఆగండి అమ్మా అని చెప్పి అవని పాపం చాలా అంటే చాలా గుడ్ అని చెప్పొచ్చు. అలా చెప్పేసరికి అప్పుడు కమల్ అంటాడనమాట, చూసారా మా వదిన ఎవ్వరు ఏ చెప్పినా ఏది కాదనదు అని అయితే ఇంకా అనుకొని అంటది. అన్న తర్వాత అప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది అనమాట, ఎట్లాగో నేను అత్తయ్య చెప్తే అత్తయ్య అవనికి చెప్తే నాకు తెలుసు, అందుకే నేను అత్తయ్యతో చెప్పినా అని అనుకుంటుంది. అనుకున్నాక ఇంకప్పుడు అవనికి డౌట్ వస్తుంది అనమాట. డౌట్ వచ్చి ఏమంటదంటే, ఇప్పుడు ఆడ ఎగిరింది, ఇడికి వచ్చిన తర్వాత అన్నీ తింటుంది, అమ్మ అట్లా అన్నది, అసలు ఏంటి అని చెప్పేసి అనుకుని, అవును శ్రేయ నీకు నిజంగానే కాళ్ళు వాపులు వచ్చినాయి అంటే ఏంటి అక్క అలా మాట్లాడుతున్నవేంది, నిజంగానే వచ్చినాయి కాబట్టే కదా అని చెప్పేసి అంటే, ఓకే నీకు రాలేదని నేను అనట్లేదు, మరి నీకేమో ఇంత కాలువాపులు వస్తే అసలు వాంతులు విరోచనాలు ఉన్నాయి, ఏం తినబుద్ధి అయితే లేదు, అసలు ఏం తింటలేవు. పల్లవి ఏమో ఒక వాంతి లేదు, ఏం లేదు, అంత హెల్దీగా, అంత అసలు కాలువాపులు లేకుండా మంచిగా హోటల్లో రెస్టారెంట్లో తిన్నట్టుగా అన్నీ ఆర్డర్ పెట్టుకుంటూ మరీ తింటుంది, అసలు తను అంత హెల్దీగా ఉంది, అసలు నీకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా అప్పుడు పవని అనేసరికి పల్లవికి అయితే గజగజ వణికిపోతుంది అనమాట. వణికిపోయే వరకు వామ్మో ఏంట్రా దేవుడా ఇదేం డౌట్ వచ్చిందా ఏంది ఇట్లా అడుగుతుంది ఏంది అని చెప్పేసి అయితే అనుకుంటుంది. అనుకున్నప్పుడు శ్రేయ అంటది అనమాట, అవునక్క నిజంగానే మరి అసలు వస్తేనే వస్తలేదేంది, ఒక్కసారి వాంతులు వస్తలేవు ఏమొస్తలేవు అనేసరికి కమల్కి కూడా డౌట్ వస్తుంది అనమాట. భానుమతి భయపడుతుంది, పార్వతికి డౌట్ వస్తుంది, అందరికీ డౌట్ వస్తుంది. అలా అనేసరికి ఇంకా పల్లవి అయితే కవర్ చేస్తుంది అనమాట, నేను వాంతులు ఊరికే తినకుండా వాంతి చేసుకుంటే మా బావ ఎక్కడ బాధపడతాడో అని చెప్పి నాకు తినబుద్ధి కాకుండా తింటున్నాను, వాంతి వచ్చినా చేసుకుంటలేను, మా బావ ఫీల్ అవుతాడని చెప్పి అంటదనమాట. కమల్ ఇంకా పిచ్చి మొహం వేసుకొని, చూసావా వదిన నా మీద ఎంత ప్రేమనో, పల్లవికి నేను బాధపడతానని వామిటింగ్ చేసుకుంటలేదు, తినకుండా ఉండలేదు అని చెప్పేసి అయితే అనుకొని ఇంకా దగ్గరికి తీసుకుంటాడనమాట. తీసుకున్న తర్వాత ఇంకా చేసేసి అన్నీ తింటుంది. తిన్న తర్వాత ఇంకా అప్పుడే అవనికైనా డౌట్ పోదనమాట, ఏదో ఒకటి చూద్దాం, అసలు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని తీస్తేనే అందరి ముంగట తిన బండారం ఏంటో బయటపడుతుంది అని చెప్పేసి అనుకొని ఇంకా డాక్టర్ని అయితే పిలిపిస్తారనమాట. పిలిపించేసరికి ఇంకా అందరు హాల్లో కూర్చుంటే అప్పుడు పల్లవి అడుగుతుంది, ఏంటి అసలు ఎందుకు వచ్చావు ఇంటికి అని అంటే, నేనే పిలిపించానని అవని చెప్తుంది. ఇంకా గజగజ వణికిపోతారనమాట. అవునా ఎందుకు పిలిపించావు అని చెప్పి రాజేంద్ర పార్వతి అడిగేసరికి అప్పుడు అవని అంటుంది, పల్లవికి టెస్ట్ చేయిద్దామని చెప్పేసి పిలిపించాను, అసలు తను కన్ఫర్మ్ అయినప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదు కదా, ఇంకా అలాగే అసలు కన్ఫర్మ్ ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేయిద్దామని తీసుకొచ్చాను అని చేసేసరికి ఇంకా డాక్టర్ మాత్రం చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి ఇంకా కళ్ళు చూస్తుంది, ఇంకా చేయి పట్టుకొని చూస్తుంది. ఇంకా టెస్ట్ చేసేసరికి ఇంకా ప్రెగ్నెంట్ కాదు, అసలు నువ్వు ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు, అసలు నువ్వు ప్రెగ్నెంటే కాదు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి ఇంకా పల్లవి అయితే గజగజ వణికిపోతుంది అనమాట. భానుమతి కూడా అమ్మో నిజం బండారం బయటపడ్డదని భానుమతి భయపడుతుంది. కమల్ అయితే షాక్, అసలు పార్వతి అందరు షాక్ అయిపోతారనమాట, ఏంటి ఇలా అసలు కడుపుతో లేదా అని చెప్పేసి ఇంకా డాక్టర్ని పంపించేశారు. డాక్టర్ని పంపించిన తర్వాత ఇంకా అప్పుడే అవని అంటదనమాట ఇంకా పల్లవి దగ్గరికి, ఏంటి నువ్వు కడుపుతో ఉన్నా అని చెప్పి అబద్ధం ఆడి ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేస్తావా, ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తావా అని చెప్పి చెంప పగలగొడుతుంది, నువ్వు లేకుండా ఉన్నా అని చెప్తావా, ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి చెంప వలగొడుతుంది. ఇంకా కమల్ ఊరుకుంటాడా, కమల్ ఈ ఆవేశానికి అద్దులేవి ఊహించుకోండి, ఏంటి మీ అమ్మ అలానే చేస్తుంది, మీ నాన్న అలా చేస్తారు, నువ్వు ఇలా చేసావా, కడుపుతో ఉన్నా అని చెప్పి నన్ను పిచ్చోన్ని చేసావా, పిచ్చోన్లాగా నాతో సేవలు చేయించుకుంటావా, నువ్వు ఎంత మూర్ఖురాలివే, నువ్వు ఎంత కిలాడివే, నువ్వు అసలు ఎట్లాంటి దానివి అని చెప్పి ఇంకా కమలు చపా చెప్పుతో కొట్టేశాడు. ఇంకా అలాగే
పార్వతి కూడా చాలా తిడుతుందన్నమాట. ఇంకా రాజేందర్ తిడతాడు, ఇంకా అవని అయితే చుక్కలు చూస్తుందని చెప్పొచ్చు. అస్సలు ఇంకా పల్లవి అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అసలు ఘోరమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. అసలు ఇక చెంప మీకు అనేసేసరికి పల్లవి అయితే ఏం చెయ్యలేని పరిస్థితి అనమాట. ఇంక అందరూ ఊంచుతారు, తూ 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 ఇట్లాంటిది శ్రేయాని అయితే ఇక వచ్చిందో చాయిస్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా శ్రేయ తిడుతుంది. అసలు సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. అవని అయితే కిరాక్ అని చెప్పొచ్చు. పల్లవి బండారం మొత్తం బయట పెట్టి, తన గుట్టును బయట పెట్టి అసలు చుక్కలు చూపిస్తుంది, చూడాలి. అసలు కమ్మలు అయితే ఇంకా ఈ రోజు నుంచి ఉంటుంది చూడు. ఇంకా పల్లవి కడుపుతో లేదని చెప్పిన తర్వాత ఇంకా ఇక కమ్మలు చూపిస్తాడు అవనికి చుక్కలు. అసలు సూపర్ 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 అభ్యాస అని చెప్పొచ్చు. అసలు ఏం జరగబోయింది, ఏం జరగాల్సిందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి ఈ వీడియోనైతే నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇది జరగాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో మాత్రం అంకితం అనమాట. సూపర్ 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 అభ్యసి అండి. ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అవన్నీ చేసిన ప్లాన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. అసలు కమల్ ఏం చెయ్యబోతున్నాడో పల్లవిని కూడా కింద కామెంట్ చేయండి. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.